హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం ఫెస్టివల్ మూడ్ లో ఉన్నాను కదా అందుకని ఈ రోజు మీకు వెజిటబుల్ షాస్లిక్ అంటే వెజిటబుల్స్ అంటే ఇందులో మామూలు కూరగాయలు కాకుండా మష్రూమ్ అది కూడా స్టఫ్ చేసి దాంతో పాటు ఉల్లిపాయ పెప్పర్ మంచి టమాటో ఫ్లేవర్డ్ రైస్లో సర్వ్ చేసుకుందాం మష్రూమ్ ఈ షాస్లిక్ లాగా చేసుకునేది ఎలా చేసుకోవాలో చూద్దాం మరి ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ చేయడం కోసం పన్నీర్ని సన్నగా గ్రేట్ చేసేసుకున్నాను దీంట్లో మంచి టేస్ట్ రావడం కోసం సన్నగా తరిగిన వెల్లుల్లి ఈ పన్నీరు వెల్లుల్లి టమాటా అనేది మంచి కాంబినేషన్ అయితే ఇది ఇందులో వెళ్తుంది కానీ టమాటా తర్వాత వస్తుంది సో అన్నీ మంచి రుచులు ఇందులో ఉంటాయి కొంచెం కారం కోసం ఇందులో చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొంచెం ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాం వేసి దీంట్లో ఉప్పు తగినంత ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది వేసి దీన్ని ఫస్ట్ లైట్గా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం గట్టిగా కలపడం మొదలు పెడతాం ఈ గట్టిగా కలుపుతుంటే ఇప్పుడు చూడండి ఇలా దీన్ని ఇట్లా ఉండలుగా కట్టడానికి వస్తుంది మీకు కావాలి ఇంకా కొంచెం గట్టిగా బైండింగ్ కావాలి అనుకుంటే ఇందులో కొంచెం అంత పుట్నాల పొడి కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది బైండింగ్కి బాగుంటుంది దీన్ని మనం ఒక్కొక్క మష్రూమ్లో పెట్టి స్టఫింగ్ చేసుకుందాం రెండు మష్రూములు తీసుకొని దీన్ని స్టఫ్ చేసుకుంటాం కాబట్టి ఒక మష్రూమ్ని పెట్టేసి దీనిపైన దీన్ని ఇలా ప్రెస్ చేసుకుందాం మష్రూమ్ చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేయమాకండి చూడండి ఈ మాత్రం స్టఫ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక స్కీవర్స్లో నుంచి ఇది చేయాలి ఈ షాస్లిక్ అనేది ఏంటంటే మన రష్యన్ సైడ్ స్కాండినేవియన్ కంట్రీస్లో వాళ్ళు ఎక్కువగా ఈ షాస్లిక్స్ రకరకాలుగా ఇలా సీకులకి పెట్టి చేసుకొని దీన్ని మంచిగా సర్వ్ చేసుకుంటారు అయితే ఈ పన్నీరు విరక్కుండా ఉండడం కోసం దీనిపైన మరొక కొంచెం కోటింగ్ కూడా మనం వేసుకోవచ్చు దీంతో పాటు ఏంటి కొంచెం ఉల్లిపాయ అలాగే క్యాప్సికము ఇందులో మనం దీంట్లోకి ఎక్కించుకుంటే కనుక మనకి తర్వాత అన్నంతో తినేటప్పుడు భలే టేస్టీగా ఉంటుంది దాని తర్వాత మరొక మష్రూమ్ పెట్టేసుకుందాం ఇది కొన భాగంలో ఇది పట్టేసుకుంటుంది ఇలా దీని తర్వాత మరో మష్రూమ్ని మనం ఎక్కించే ముందు దీంట్లో కూడా ఈ పన్నీర్ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని చక్కగా ఉండలాగా చేసి దీంట్లో పెట్టి మనం చక్కగా ప్రెస్ చేసుకుందాం చూడండి పర్ఫెక్ట్గా ఉంది దీనిపైన మరొక మష్రూమ్ ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా దీంట్లోకి ఎక్కించేద్దాం ఎక్కించి తర్వాత మళ్ళీ అలాగే ఇంతకుముందు చేసుకున్నట్టు దీంట్లో ఈ క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం మరి దీనిపైన కూడా రుచి రావాలి కదా దానికోసం మీకు ఇంకోటి చూస్తాను ఇంకొకటి ఇలా కడాయిలో నూనె పెట్టి వేడి చేసుకోండి దీంట్లోనే దీన్ని ఫ్రై చేసుకుందాం సో ఇలా చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరొకటి కూడా ఇలాగే రెడీ చేసేసుకుంటాను మన ఈ స్కీవర్లు అయితే రెడీ అయిపోయినాయి మరి ఇప్పుడు దీనికి కొంచెం అంత మసాలా పట్టించాలి కాబట్టి నేను ఇందులో నిమ్మకాయ రసం దీంట్లో జీలకర్ర అలాగే మిరియాల పొడి కొంచెం ఉప్పు వేసేసి ఇదంతా కలిపేసుకొని ఈ స్కీవర్లు ఏవైతే ఉన్నాయో దీనిపైనుంచి కూరగాయల దగ్గర దాని మీద ఇది కొంచెం పోసేసుకుంటాం దీనికి ఏంటంటే మనకి కొంచెం ఉప్పు అది తగులుతూ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మాత్రం చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ మిగతా ఉన్న ఈ సాస్ని కూడా తీసుకొని దీనిపైన ఇలా స్లోగా అన్ని వైపులో కొంచెం వేసుకుందాం ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇందులోనే మనం పుట్నాల పప్పు పొడి అలాగే కార్న్ స్టార్చ్ ఇందులో కావాలనుకుంటే మరి కొంచెం ఉప్పు వేసుకొని దీంట్లో నీళ్లు పోసి
పల్సగా బ్యాటర్లా తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ మష్రూమ్ పైన మనం వేసేసి పెట్టుకొని దీన్ని చక్కగా కుక్ చేసుకుందాం. చూడండి, ఇదేమవుతుందంటే ఒక కోటింగ్ లాగా ఉండి ఇందులో ఫ్రై చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుంది. మరి ఇంకో వైపు కూడా తిప్పి దీనిపైన పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని వేడి వేడి నూనెలో మనం కుక్ చేసుకొని మంచి రైస్ పైన సర్వ్ చేసుకుందాం. అయితే దీన్ని దేంతో సర్వ్ చేస్తాము? దీన్ని టమాటో రైస్ మీద సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో పన్నీర్ ఉంది, మష్రూమ్ ఉంది, క్యాప్సికమ్ ఉంది. ఇవన్నీ మన టమాటో కాంబినేషన్తో చాలా బాగా వెళ్తుంది. మరి ఇది నూనెలో ఫ్రై చేసే ముందు మనం దీనికి తగ్గట్టు టమాటా రైస్ చేసుకుందాం. ఈ టమాటా రైస్ అంటే కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు అన్నీ వేసి కాదు, ఒక సింపుల్గా వేరే దేశం వాళ్ళకు కూడా నచ్చేలా మనం చేసుకుందాం. కాబట్టి ఇందులో వెన్న వేసుకొని కొంచెం వెన్న వేడెక్కిన తర్వాత ఇందులో మనం వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి వేసి లైట్గా ఫస్ట్ దీన్ని కుక్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి బాగా ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. లైట్గా కొంచెం అంత సీజన్ అంటే చూడండి, ఇలా బుడగలు వచ్చేట్టు కొంచెం కుక్ అవ్వగానే దీంట్లో మనం మిగతావి కూడా వేసేసుకుందాం. ఇందులో పచ్చిమిరపకాయలు, అలాగే సోయా కూర. మీకు తెలుసో తెలీదో, వెన్నలో కొంచెం అంత సోయా కూర వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇదివరకే నేను కొన్నిసార్లు చేసి చూపించాను. అలాగే దీంట్లో చిటికెడంత ఉప్పు, సోయా కూర ఇవన్నీ వేగుతుంటే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం బఠానీలు, అలాగే కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇవన్నీ వేసి కొద్దిసేపు వేగనిద్దాం. ఈ ఉల్లిపాయలు, ఈ బఠానీలు కూడా కొంచెం వేగనిద్దాం. వేగిన తర్వాత దీంట్లో మనం టమాటాలు కూడా వేసుకుందాం. అయితే దీంట్లో ముఖ్యంగా మనకు వచ్చే ఫ్లేవర్ టమాటానే కాబట్టి మీరు కావాలంటే ఇందులో కొంచెం హర్బ్స్ కూడా వేసుకోవచ్చు. అంటే తులసాకు, లేకపోతే ఒరిగాను, పిజ్జాల్లో వేసుకుంటాం కదా, ఇవేవన్నా కనుక వేసుకుంటే భలేగా మంచి ఫ్లేవర్ వస్తుంది. దీన్ని మనం కొద్దిసేపు చక్కగా టమాటాలు ఉడికేంత వరకు దీనిపైన మనం మూత పెట్టేసి ఇలా ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత అది దగ్గర పడ్డ తర్వాత దాంట్లో రైస్ వేసి టాస్ చేసుకుందాం. ఈ టమాటాలు వేసిన తర్వాత కూడా ఈ టమాటాలు కొంచెం సేపు కుక్ చేసుకొని దీంట్లో కొంచెం అంత పంచదార కూడా వేసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా తులసాకు ఉంటుంది కదా, దాన్ని బేసిల్ అంటారు. మన తులసినేమో హోలీ బేసిల్ అంటారు. సో మరి ఆ కొంచెం అంత బేసిల్ కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్కి మంచి సువాసన వస్తుంది. దీంట్లో మనం కొంచెం పొడి పొడిగా చేసుకున్న రైస్ని వేసుకొని కలిపేసుకుందాం. అయితే ఈ రైస్ పైన అంటే దీన్ని ఒక బెడ్ లాగా తయారు చేసి మనం దీనిపైన మనం సర్వ్ చేసుకుందాం. అయితే ఈ రైస్ కూడా మీరు టేస్ట్ తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఈ రైస్ రుచిగా ఉంటేనే మనం తినే ఈ సాస్టిక్ ఏదుందో మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్నే టేస్ట్ కూడా చేసి చూద్దాం. సువాసన బ్రహ్మాండంగా ఉంది. ఈసారి మీరు టమాటో రైస్ చేసుకున్నప్పుడు కొంచెం తులసాకు వేసుకోండి, తెలుస్తుంది మీకు ఎంత రుచి వస్తుందో. సో ఈ రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మూత పెట్టేసి వేడిగా ఇక్కడ పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఏంటి మన ఈ మష్రూమ్స్ ఏవైతే మనం స్టఫ్ చేసుకున్నామో దాన్ని ఫ్రై చేసుకున్నాం. ఈ రెసిపీ చేయడం కోసం ఏంటనుకున్నారు, ఇలాంటి నూనె కాదు, మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాము. మరి దీంట్లో వైటమిన్ ఏ, డిఈ కూడా ఉంటాయి. అలాగే ఒమేగా 6 ప్రకృతిలో ఉన్న అద్భుత గుణాలు. దీంట్లో వల్ల ఏంటి మనకి బెనిఫిట్, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. నూనె మరీ వేడిగా కాకముందే మనం దీన్ని వేసి ఫ్రై చేసుకుందాం. అయితే స్లోగా కుక్ అవుతే బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే 2 వైపులా చక్కగా కుక్ చేసుకుందాం. మష్రూమ్లో ఏం గుణం ఉంటుందంటే మష్రూమ్లో దాంట్లో ఉన్న తేమ బయటకు వచ్చేస్తుంది. సగం సేపు ఇలా కుక్ అయిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పుకొని 2 వైపులా కుక్ చేసుకొని దీన్ని మనం మన రైస్ పైన ఎట్లా సర్వ్ చేయాలో చూద్దాం. ఒక సైడ్ చక్కగా కుక్ అయిపోయింది. మరి దీన్ని ఇంకొక సైడ్ కూడా తిప్పేసుకుందాం. ఈ 2వ వైపు తిప్పేసుకుందాం. దీన్ని కూడా మనం అలాగే ఈ 2వ వైపు కూడా మంచిగా కుక్ చేసుకుందాం. దీనివల్ల ఏమవుతుందంటే మన మష్రూమ్ చక్కగా టెండర్గా అవుతుంది. అలాగే మన లోపల పన్నీర్ కూడా కొంచెం మెల్ట్ అయి
భలే టేస్టీగా ఉంటుంది. ఇది టమాటో రైస్తో తింటేనే బాగుంటుంది. మన రైస్ని ఇలా ప్లేట్లో మొత్తం సెట్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మన మష్రూమ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇలా సెట్ చేసుకొని ఇలా కూరగాయల్ని కొంచెం అంత వెనిగరేట్ సాస్తో వేసుకొని తింటే భలేగా ఉంటుంది. మన స్కీవర్స్ రెడీ అయిన తర్వాత ఒక్క స్కీవర్ తీసి ఒక్క సైడ్ ఒక్కటైతే సరిపోతుంది. మనకి 2, 3 అక్కర్లేదు. ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది. మీరు కావాలి 2 కావాలి అంటే కూడా మనం 2 కూడా వేసేసుకున్నాం. తీసుకొని చూడండి. ఇలా దీనిపైన ఫైన్గా చాప్ చేసిన పార్స్లీ అంటే కొత్తిమీర లాంటిది ఒకటి ఉంటుంది. ఇది 700-800 రూపాయలకి మనకు హోటల్లో సర్వ్ చేస్తారు. మన ఇంట్లో మనం ఇదే సర్వ్ చేసుకోవచ్చు. మన క్యాప్సికమ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటితో పాటు ఈ స్కీవర్స్ తీసిన తర్వాత మీరు కనుక ఈ మష్రూము దీంతో పాటు ఈ అన్నం తింటే ఎంతో సూపర్ అంటే భలే సూపర్గా ఉంటుంది. మంచి రకరకాల సువాసనలు అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఏదైతే మనం కార్న్ఫ్లవర్తో మిక్చర్ వేసామో దానివల్ల కొంచెం కరకరలాడుతూ, పన్నీర్ ఏమో మెల్ట్ అవుతూ, ఇవేమో కరకరలాడుతూ భలేగా ఉంది. మష్రూమే కాదు, క్యాప్సికమ్, ఉల్లిపాయ ఏది తిన్నా టేస్టీగా ఉంది. టమాటా రైస్ అయితే ఇంకా చాలా బాగుంది. మష్రూమ్ షాస్లిక్ తయారు చేయు విధానం: ఒక బౌల్లో గ్రేట్ చేసిన పన్నీర్, వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, తగినంత ఉప్పు, పుట్నాల పొడి వేసి కలుపుకొని మష్రూమ్ లోపల స్టఫ్ చేసి దానిపై మరొక మష్రూమ్ తో క్లోజ్ చేసుకోవాలి. వీటిని ఒక సీకుతో గుచ్చి దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు గుచ్చి పెట్టుకోవాలి. ఇలా మష్రూమ్స్, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి 2 స్కీవర్లను పెట్టుకొని ఒక బౌల్లో నిమ్మరసం, జీలకర్ర, మిరియాల పొడి, ఉప్పు వేసి కలిపి ఈ స్కీవర్లపై దాన్ని వేయాలి. మిగిలిన మిశ్రమంలో పుట్నాల పొడి, కార్న్ స్టార్చ్, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి మిశ్రమాన్ని కలిపి దాన్ని స్కీవర్లపై మంచిగా పోసుకోవాలి. తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకునే ముందు టమాటో రైస్ కూడా చేసి పెట్టుకోవాలి. ఈ టమాటో రైస్ చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ లో కొంచెం వెన్న, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, సోయా కూర, ఉప్పు, పచ్చి బఠానీ, ఉల్లిపాయ ముక్కలు వేసి మరి కాసేపు వేయించుకొని అందులో టమాటా ముక్కలు కూడా వేసి మరో 3 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి. అలాగే అందులో కొంచెం పంచదార, తులసాకు అంటే బేసిల్ కూడా వేసి అన్నం కూడా వేసి కలుపుకోవాలి. ఈ స్కీవర్లను ఫ్రై చేసుకుని ప్లేట్లో వేడివేడి అన్నంపై దానిపై పెట్టి ఈ టమాటో రైస్ విత్ మష్రూమ్ స్కీవర్స్ కనుక తింటే చాలా రుచిగా ఉంటుంది. నా వంటకం అయితే చూస్తారు. నెక్స్ట్ మీకోసం రాగిని చకచక అంటూ రకరకాల స్పెషల్ డిషెస్ తీసుకొస్తుంది. చూడండి, ఎంజాయ్ చేయండి, ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటాయి. మరి ఈరోజు మీ అందరి కోసం న్యూ ఇయర్ స్పెషల్ కుకీస్. సో మరి కుకీస్ ఏం కుకీస్ మీకు ఆల్రెడీ నేను 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకీస్ నేను చూపించాను. ఒకటి టూటీ ఫ్రూటీ కుకీ చూపించాను, ఇంకొకటి ఓట్స్ కుకీ చూపించాను. సో మరి ఈరోజు మీ అందరి కోసం న్యూ ఇయర్కి చేసుకోవాలని ప్రోత్సహిస్తూ మంచి కుకీ చూపించబోతున్నాను. ఈ కుకీ పేరు సినమన్ కుకీస్. సినమన్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, దాల్చిన చెక్క. సో దాల్చిన చెక్క ఎక్కువగా వేసుకొని మనం కుకీస్ చేయబోతున్నాము. సో మరి స్టార్ట్ చేసేద్దామా ఈ మంచి కుకీస్. మరి ఈరోజు నేను 80 గ్రామ్స్ బటర్. సో ఫస్ట్ ఈ వెన్న రూమ్ టెంపరేచర్లో ఉండాలని చెప్తూ ఉంటాను. ఎందుకు రూమ్ టెంపరేచర్ అంటే బయట మనము ఇప్పుడు బటర్ అయినా వెన్న అయినా ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అది గట్టిగా అయిపోతుంది. గట్టిగా ఉన్నప్పుడు మనం బేకింగ్ ఐటమ్స్ చేయలేము. సో ఎప్పుడైనా ఒక అరగంట ముందు మీరు బయట పెడితే సాఫ్ట్గా అయిపోతుంది. ఇందులో 30 గ్రామ్స్ షుగర్, మీరు పౌడర్ షుగర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో ఉన్న షుగర్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ చేసుకోండి. సో 30 గ్రామ్స్ పౌడర్, 80 గ్రామ్స్ బటర్. ముందుగా ఇవి క్రీమ్ చేసుకుందాం. కుకీస్కి, మఫిన్స్కి, కొన్ని కేక్స్కి ఎప్పుడైనా ఫస్ట్ బటర్ ఇంకా షుగర్ కలుపుతారు. బటర్ ఇంకా షుగర్ క్రీమ్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం కాస్త దాల్చిన చెక్క పొడి మన మైదా పిండిలోనే వేసుకుంటున్నాను. అలాగే సోడా లేదా బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ ఈ పిండిలోనే వేసుకోండి.
వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం ఇప్పుడు ఈ షుగర్ మిక్చర్లో వేసేసుకుందాం. అలాగే ఇందులో వనీలా ఎసెన్స్ కాస్త, మరి ఎక్కువ కాదు, కాస్త వనీలా ఎసెన్స్ మరి ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఈ కుకీ డోలు ఎప్పుడైనా మనం చపాతీ పిండి కలిపినట్టు కలపకూడదు. ఇలా క్రంబుల్గా ఉండాలి, విరిగిపోతూ ఉండాలి. సో అప్పుడే మన కుకీస్ చక్కగా సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా వస్తాయి. మన పిండి మంచి క్రంబుల్ అయిపోయింది. కానీ ఇప్పుడు చూడండి, ఇలా చేస్తే మనకి దగ్గరికి అయిపోవాలి, ప్లస్ ఊడిపోతుంది. ఇంకొంచెం మనకి నీళ్ళన్నా లేకపోతే పాలన్నా లేకపోతే ఎగ్ అన్నా ఏదన్నా పడుతుంది. సో ఈరోజు ఈ కుకీస్ చేయడం కోసం నేను కాస్త ఎగ్ వాడుతున్నాను. టీ స్పూన్ ఫస్ట్ ఎగ్ వేసుకుందాం. ఒక్కసారి మిక్స్ చేసుకొని ఈ పిండిని మరీ ఎక్కువగా మనం మిక్స్ చేయకూడదు. సో ఇప్పుడు కింద వేసేసుకుందాం. ఎక్కడైతే మనం చేస్తామో అక్కడ ఇలా కింద వేసేసుకొని దగ్గరికి చేసేసేయాలి అంతే. కొంచెం ఇలా మిక్స్చర్ని దగ్గరికి తీసుకొచ్చి ఇలా ముద్దలాగా చేయాలి. ఒకవేళ కాస్త పొడిగా ఉందనుకోండి, ఇంకొంచెం ఎగ్ మిక్స్చర్ వేసుకుంటే చూడండి ఇలా సాఫ్ట్గా అవుతుంది. మీకు దగ్గర ఏదైనా స్పాటిలా లేదంటే చాకుని వెనక భాగం యూస్ చేసి ఇలా ఎక్సెస్ ఉన్న మన చేతికి ఏమన్నా ఉంటే అదంతా తీసేసి కొంచెం ఇలా చేసేసి ఇప్పుడు దీని కింద మనం చాలా పొడి పిండి వేసుకొని, మీరు ఎక్కువగా ఇది పిండి మన చపాతీ పిండి కలిపినట్టు కలిపేశారనుకోండి కుకీస్ గట్టిగా వస్తాయి. సో ఎప్పుడైనా కొంచెం ఇలా క్రంబుల్గా ఉండాలి. ఎక్కువగా పొడిపిండి జల్లుకోండి, ఎందుకంటే అంటుకోకుండా ఉండటానికి. చపాతీ కర్ర తీసుకొని ఒకవేళ బ్రేక్ అయిందనుకోండి ఇలా నైఫ్ కానీ లేకపోతే ఇలాంటి స్పాట్యులా మీకు మార్కెట్లో దొరుకుతుంది, ఇలాంటివి తీసుకొని మళ్ళీ ఇలా అనుకుంటూ దగ్గరికి చేసుకుంటూ చూడండి ఇలా ఇంకొకసారి రోల్ చేసేసుకున్నాం. ఇలా క్రంబుల్గా ఉంటేనే మన కుకీస్ చాలా చాలా బాగా వస్తాయి. సో మరి ఇవి ఇప్పుడు మనం షేప్స్లో కట్ చేసుకుందాం. షేప్స్లో కట్ చేయాలి అని అంటే మీ దగ్గర షేపర్ ఉన్నా పర్వాలేదు, లేదంటే రౌండ్ షేప్కి ఏదైనా మూత ఉంటుంది కదా మన డబ్బాల మీద మూత, చిన్న మూతలు తీసుకొని ఇలా పొడి పిండిలో ఫస్ట్ ఇలా డిప్ చేసుకోండి, అంటుకోకుండా ఉండటానికి ప్లస్ చక్కగా కట్ అవ్వటానికి. చక్కటి లిటిల్ స్టార్, ట్వింకిల్ లిటిల్ స్టార్ రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు ఇవి మనం ఒక బేకింగ్ ట్రేలో, ఈరోజు బేక్ చేస్తున్నాం కాబట్టి ఒక బేకింగ్ ట్రేలో వేసేసుకోవడమే. సో మరి ఇక్కడ చూడండి అన్నీ కట్ చేసేసుకున్నాను. ఈ మిగిలిపోయిన డోని, ఈ మిగిలిపోయిన పిండిని మళ్ళీ దగ్గరికి చేసేసి మళ్ళీ స్టార్స్ కట్ చేసేస్తాం. స్టార్ సినమన్ కుకీస్ రెడీగా ఉన్నాయి బేక్ చేయడం కోసం. సో మరి ఇవి బేక్ చేసేసుకుందాము. అక్కడ మా అవన్ కూడా 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో నేను ప్రీ హీట్ చేసుకున్నాను. సో ఇది నేను ఒక 15 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటా. చూడండి మన సినమన్ కుకీస్ రెడీ అయిపోయి. సో మరి ఎప్పుడైనా ఈ కుకీస్ని వేడివేడిగా మనం తినకూడదు. ఇప్పుడు వేడి మీద సాఫ్ట్గా ఉంటాయి. మరి కాస్త చల్లారినాక తిన్నారనుకోండి మంచి క్రంబుల్గా ఈ కుకీస్ టేస్టీగా ఉంటాయి. సో చూడండి ఇప్పుడు కాస్త సాఫ్ట్గా ఉంటాయి బ్రేక్ చేస్తే. చూడండి మనం ఎలా డోని మిక్స్ చేసామో అలాగే లోపల లేయర్స్గా చక్కగా కనిపిస్తున్నాయి. చూడండి మన కుకీస్ ఇలాగే ఉండాలి. సో మళ్ళీ చెప్తున్నాను, పిండిని మనం చపాతీ పిండి కలిపినట్టు కలపకూడదు. జస్ట్ ఇలా ఒక్క దగ్గరికి మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్ కుకీస్ వస్తాయి. సో మరి నేనైతే వేడిగా తినేస్తాను. సో మరి మీరు కూడా ఈ చక్కటి కుకీస్ ఎంజాయ్ చేయాలి అంటే ఇంట్లో చేసి మీ వాళ్ళందరికీ పెట్టి మీరు కూడా ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, లోపల మెల్ట్ అయిపోతుంది. మనం తింటూ ఉంటే చక్కగా మెల్ట్ అయిపోతున్నాయి, అంత సాఫ్ట్గా ఉన్నాయి. సో
సో మరి ఈ సూపర్ బిస్కెట్స్ మీరు ఎంజాయ్ చేయాలి అంటే వెంటనే చకచకా చేసేసుకొని ఈ న్యూ ఇయర్కి కానీ పండగలకి కానీ ఎప్పుడైనా ఈ బిస్కెట్స్ని ఈ కుకీస్ని మీరు చేసేసి పెట్టేసి తినేసి ఎంజాయ్ చేసేయండి. సో నేనైతే ఇప్పుడు ఎంజాయ్ చేసేస్తున్నాను. ఇలా సినమన్ కుకీస్ తయారు చేయు విధానం: ఒక బౌల్లో 80 గ్రాముల బటరు, 30 గ్రాముల పౌడర్ షుగరు వేసి క్రీమ్ మాదిరిగా చేసుకోవాలి. మైదా పిండిలో దాల్చిన చెక్క పొడి, బేకింగ్ పౌడర్ వేసి కలిపి దానిని బటర్ మిశ్రమంలో వేయాలి. అలాగే వెనిలా ఎసెన్స్ వేసి మంచిగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ కోడిగుడ్డు సొనను వేసి కలుపుకొని రోల్ చేసి వీటిని స్టార్ కటర్తో కట్ చేసుకొని బేకింగ్ ట్రేలో వేసి 180 డిగ్రీస్ వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే చక్కటి సినమన్ కుకీస్ రెడీ అయిపోతాయి. మీరు మీ ఇళ్లల్లో చేసుకునే అద్భుతమైన వంటలు మాకు కూడా రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. చూశారు కదా ఈరోజు స్పెషల్ వంటకాలు. రేపు మరిన్ని స్పెషల్ వంటకాలు ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఇదే టైంకి తప్పకుండా చూడండి. మన ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్.